హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మనం బండి కొనాలంటే మేజర్ ఫ్యాక్టర్ అండ్ ఈ బండి కొనాలా వద్దని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కూడా మైలేజ్ అన్నమాట. సో ఆ మైలేజ్ మనకి ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిన విషయమే. బెస్ట్ మైలేజ్ బైక్స్ అండ్ అలాగే ఏ వెహికల్ ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది 100cc నుంచి 350cc వరకు నేనైతే మీకు క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. అండ్ దట్టు ఒక బండి ఉందంటే లీస్ట్ ఎంత మైలేజ్ ఇస్తుంది అండ్ డీసెంట్గా వాడితే హైయెస్ట్ ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది కూడా ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. కాబట్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు వాడే బైక్ యొక్క మైలేజ్ నేను కరెక్ట్గా చెప్తున్నానా లేదా అనేది కూడా మీరు ఒకసారి చూడండి. ఏదన్నా రాంగ్గా చెప్పినా, నేను చెప్పిన దానికంటే ఎక్కువ వస్తున్నా, కామెంట్ సెక్షన్లో మీ వాయిస్ని అయితే మాత్రం రైస్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. ఫస్ట్ అయితే మాత్రం స్ప్లెండర్ ప్లస్ గురించి చూద్దాం. ఇది రఫ్ అండ్ టఫ్గా రైడ్ చేసి సిటీలో ఎక్కువ రైడ్ చేసుకునే వాళ్ళకైతే మాత్రం 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అండ్ హైవే మీద కమ్యూట్ చేసేవాళ్ళు డైలీ డీసెంట్గా 45 నుంచి 50 కిలోమీటర్లు 55 కిలోమీటర్ల లోపు నడుపుకునే వాళ్ళకైతే మాత్రం అప్ టు 75 kmpl దాకా మైలేజ్ ఆఫర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ షైన్ 100, దీంట్లో డిఎక్స్ కావచ్చు, నార్మల్ కావచ్చు. ఈ వెహికల్ మనం రఫ్ అండ్ టఫ్గా వాడిన 60 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. అండ్ డీసెంట్గా రైడ్ చేస్తే హైవే మీద ఒక 45 to 50 70 కిలోమీటర్ల మైలేజ్ దాకా ఈజీగా ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మైలేజ్ విషయంలో హెచ్ఎఫ్ డీలక్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇది మనకి డీసెంట్గా రైడ్ చేస్తే 70 కిలోమీటర్ల మైలేజ్ అండ్ రఫ్ అండ్ టఫ్గా రైడ్ చేసిన 60 కిలోమీటర్ల మైలేజ్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ప్లాటినా 100cc వెహికల్ మైలేజ్కి పెట్టింది పేరు. ఇది మరీ డీసెంట్గా రైడ్ చేస్తే 75 కిలోమీటర్ల మైలేజ్ అండ్ కొంచెం రఫ్ అండ్ టఫ్గా వెళ్తాను, సిటీలో ఎక్కువ నడుపుతాను అనుకున్నట్లయితే 60 to 65 kmpl మైలేజ్ అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ టీవీఎస్ స్పోర్ట్, చాలా లైటెస్ట్ వెహికల్ అన్నమాట. ఈ వెహికల్ మైలేజ్కి పెట్టింది పేరు. ఇది వచ్చేసరికి డీసెంట్గా రైడ్ చేస్తే 75 కిలోమీటర్లు అండ్ మరీ రఫ్ అండ్ టఫ్గా కొడతానన్నా సరే 60 కిలోమీటర్లకు తగ్గే ఛాన్సే లేదు. సీ గైస్, ఇప్పుడు వరకు మీరు చూసారే ఇవన్నీ బెస్ట్ మైలేజ్ బైక్సే. మీరు ఒక ప్యూర్ మైలేజ్ ఫ్యూల్ ఎఫిషియంట్ బైక్స్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా 100cc బండి కొనుక్కోండి. సో మ్యాక్సిమం వెళ్ళొద్దు, 110 కూడా అవసరం లేదు. 1-2 నేను స్పోర్ట్ 110 చెప్పాను, అప్పటికి అది మైలేజ్ బాగానే వస్తుంది కాబట్టి. సో మ్యాక్సిమం ఈ వెహికల్స్ మీకు సరిపోతాయండి. మైలేజే మీ మెయిన్ ప్రయారిటీ అయితే ఒక 45 to 55 kmpl స్పీడ్లోనే నేను నడుపుతాను అనుకున్నట్లయితే ఆ స్పీడ్ మెయింటైన్ చేసే వాళ్ళకి నేను ఈ వెహికల్స్ని స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. అండ్ బెస్ట్ మైలేజ్ వెహికల్స్ కూడా. ఇక్కడ నుంచి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకో తెలుసా, ఇక్కడ నుంచి సీసీ పెరుగుతుంటుంది, పవర్ పెరుగుతూ ఉంటుంది. బట్ ఆ పవర్ను కూడా బాగా ఆప్టిమైజ్ చేసుకొని కొన్ని వెహికల్స్ బెస్ట్ మైలేజ్ ఇస్తున్నాయి, కొన్ని వెహికల్స్ అయితే మాత్రం ఫెయిల్ అయిపోతున్నాయి. వాటన్నిటి గురించి చూద్దాం. నెక్స్ట్ 125cc అడుగు పెడతాం. హోండా షైన్ 125cc వెహికల్ లీస్ట్లో లీస్ట్ మీరు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసి ఎక్కువ సిటీ ట్రాఫిక్ కండిషన్లో తిరుగుతూ ఉంటే 58 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. అండ్ హైవే మీద ఎక్కువ కమ్యూట్ చేసే వాళ్ళకైతే 65 నుంచి 68 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇది ఈజీగా ఇచ్చేస్తుంది అనమాట. అఫ్ కోర్స్ మైలేజ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్ టు యువర్ రైడింగ్ స్టైల్ ఆధారపడి ఉంటుంది. సో సిటీలో రైడ్ చేసేటప్పుడు ఊరికే గేర్స్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాం. డౌన్ చేసిన ప్రతిసారి మనం మళ్ళీ అప్ చేసిన ప్రతిసారి ఎక్సలేటర్ థ్రాటిల్ ఇస్తూనే ఉంటాం. సో ఫ్యూయల్ సక్సెస్ చేస్తూనే ఉంటుంది అనమాట ఇంజన్. సో కంబషన్ ఛాంబర్లో ఆటోమేటిక్గా పవర్ జనరేట్ అవ్వాలంటే ఎక్కువ పెట్రోల్ పడాలి. బట్ హైవే మీద అయితే అది కుదరదు కదా, మనం ఒక స్పీడ్లో అలా వెళ్తూనే ఉంటాం. సో హ్యాపీగా అయితే మాత్రం ఒక స్టేబుల్ ఆ ఫ్యూయల్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది ఫ్యూయల్ కంబషన్ ఛాంబర్లోకి. ఆల్రెడీ పవర్ అక్కడ ఉంది కాబట్టి సో ఇలా వేరీ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ హోండా నుంచి SP 125cc, ఇది కూడా ఒక మంచి కంప్యూటర్ వెహికలే. ఇది లీస్ట్లో లీస్ట్ సిటీ ట్రాఫిక్ కండిషన్లో నడుపుతున్న 60 కిలోమీటర్ల మైలేజ్. అండ్ మీరు కనుక హైవే మీద నడిపినట్లయితే 70 కిలోమీటర్ల మైలేజ్ అండ్ దట్టు 55 km/h కంటే తక్కువ స్పీడ్లో నడిపినట్లయితే ఇది మీకు మంచిగా 70 కిలోమీటర్లు అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ హీరో గ్లామర్ 125cc వెహికల్. ఎక్స్టెక్ ఇదే ఉంది, సూపర్ స్ప్లెండర్ 125 కూడా సేమ్ ఇదే ఇంజిన్ అయితే ఉంటుంది. ఇది తక్కువలో తక్కువ మీరు సిటీలో రైడ్ చేస్తూ రఫ్ అండ్ టఫ్గా కొడితే 58 కిలోమీటర్లు అండ్ డీసెంట్గా రైడ్ చేసుకుంటే 65 దాకా వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఎక్స్ట్రీమ్ 125cc వెహికల్ కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. 55 కిలోమీటర్ల మైలేజ్ మీరు రఫ్ అండ్ టఫ్గా సిటీ రైడ్స్ చేస్తే అండ్ ఇక్కడ మనకి 60 కిలోమీటర్ల మైలేజ్ హైవే మీద వెళ్ళినట్లుగా అయితే కొంచెం పెరగొచ్చు, 63 దాకా వెళ్ళొచ్చు హైవే మీద కమ్యూట్ చేసే వాళ్ళకి. నెక్స్ట్ బజాజ్ పల్సర్ 125cc వెహికల్. ఇక్కడ మనకి 12 PS పవర్ ఉంటుంది. దీని యొక్క వెయిట్ కూడా దీనికి ఒక కారణం అనమాట, కొంచెం వెయిట్ ఎక్కువ ఉండే బండి. సో 55 కిలోమీటర్ల మైలేజ్ మీరు సిటీ కండిషన్లో నడుపుతూ ఉన్నట్లయితే వస్తుంది. అండ్ హైవే మీద కమ్యూట్ చేసే వాళ్ళకి 60 కిలోమీటర్ల దాకా వస్తుంది. నెక్స్ట్ రైడర్ 125cc వెహికల్. ఇది మనకి 55 కిలోమీటర్ల సిటీ రైడ్ కండిషన్స్లో అండ్ రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తే అండ్ బెటర్ మైలేజ్ 60 to 65 కిలోమీటర్లు హైవే మీద అయితే మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ చాలా మంది ఫేవరెట్ వెహికల్స్ బజాజ్ పల్సర్ 150cc. ఇది మీకు సిటీ కండిషన్లో రఫ్ అండ్ టఫ్ యూస్ చేస్తే 45 నుంచి 48 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. అండ్ డీసెంట్గా రైడ్ చేస్తే ఇది 55-56 దాకా వస్తుంది అనమాట మైలేజ్. నెక్స్ట్ హోండా యూనికాన్. సిటీలో రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తే 50 కిలోమీటర్ల మైలేజ్ అండ్ హైవే మీద కమ్యూట్ చేసే వాళ్ళకి మంచి లిమిటెడ్ స్పీడ్లో మీకు 55 కిలోమీటర్ల కంటే ఎక్కువ 57-58 కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ యమహా FZ 50 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇస్తుందన్నమాట కొంచెం రఫ్ అండ్ టఫ్గా సిటీలో రైడ్ చేసే వాళ్ళకి. అండ్ హైవే మీద అయితే 55 దాకా ఇస్తుంది. సారీ గైస్, వీడియోని మధ్యలో డిస్టర్బ్ చేశాను కదా. సో
థ్యాంక్ యూ వెరీ మచ్. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ని అయితే మనం రీచ్ అయ్యాం. మన ఫ్యామిలీ ఇంకా స్ట్రాంగ్ అయింది. సో ఎవరైనా ఇంకా చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మంచి ఛానల్ అన్నమాట, మీకు ఉపయోగపడుతుంది. ఎందుకనంటే మీరు బండి కొనే సమయానికి చాలా నాలెడ్జ్ఫుల్గా ఒక బండి కొనుక్కోవచ్చు. సో హ్యాపీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో 1,10,000 మందిని తొందరగా రీచ్ అయిపోవాలన్నమాట మనం. అలాగే వెళ్ళేటప్పుడు వీడియోని లైక్ చేయండి. టీవీఎస్ అపాచీ RTR 164V చాలా పవర్ఫుల్ వెహికల్. దీన్ని మీరు హై అండ్ మోడ్లో ఎక్కువ పర్ఫార్మెన్స్ని యూస్ చేస్తూ సిటీలో ఎక్కువ నడుపుకున్నట్లయితే 40 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. కొంచెం డీసెంట్గా రైడ్ చేస్తే 45 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ హోండా హార్నెట్ 200cc వెహికల్, కొంచెం ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ అన్నమాట. ఇది 40 kmpl మైలేజ్ వస్తుంది. కొంచెం రఫ్ అండ్ టఫ్ యూస్ చేస్తే హైయెస్ట్ మైలేజ్ వచ్చేసరికి 48 to 47 kmpl అయితే వస్తుందన్నమాట. పల్సర్ N160 ఇది వచ్చేసరికి కొంచెం పవర్ అనేది టార్క్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది మనకి ఏదైతే N160 టాప్ ఎండ్ కంటే. ఇది 42 కిలోమీటర్ల మైలేజ్ లీస్ట్ అనమాట. హైయెస్ట్ వచ్చేసరికి 55 దాకా పొందొచ్చు. నెక్స్ట్ సుజుకి జిక్సర్ 150cc వెహికల్, ఇది వచ్చేసరికి 50 నుంచి 55 కిలోమీటర్ల మైలేజ్ ఆఫర్ చేస్తుంది. బికాస్ ఆఫ్ వెహికల్ చాలా బల్కీగా ఉంది, కానీ ఇంజన్ చాలా రిఫైన్డ్ అండ్ స్మూత్ ఉంటుంది అండ్ లో పర్ఫార్మెన్స్ చేస్తుంది. నెక్స్ట్ హీరో ఎక్స్పల్స్ 210 రీసెంట్గా లాంచ్ అయింది. ఇంజన్ చాలా ఆప్టిమైజ్డ్గా రెడీ చేశారు. సో 38 kmpl నుంచి 43 kmpl వరకు మనం అయితే పొందొచ్చు అకార్డింగ్ టు అవర్ రైడింగ్ స్టైల్ని బట్టి. నెక్స్ట్ హీరో కంపెనీ నుంచి ఎక్స్ట్రీమ్ 250, ఇది వచ్చేసరికి మనకి 38 kmpl నుంచి 40 kmpl వరకు మైలేజ్ ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ యమహా MT-15 ఇది 155cc పేరుకే, బట్ 200cc పర్ఫార్మెన్స్ చేస్తుంది. బట్ ఇది మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ అనమాట. దీన్ని మీరు VVA టెక్నాలజీని యూస్ చేసుకుంటూ నడిపితే 7000 RPM తర్వాత అయితే మాత్రం మీకు తగ్గుతుంది. సో 40 kmpl మైలేజ్ వస్తుంది. మీరు డీసెంట్గా రైడ్ చేసుకుంటే ఇది మీకు 55 కిలోమీటర్ల దాకా మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ R15 కొంచెం బల్కీగా ఉంటుంది, కొంచెం వెయిట్ ఉంటుంది R15 MT-15తో పోల్చుకున్నట్లయితే. ఇది లీస్ట్లో లీస్ట్ మనకి 38 కిలోమీటర్ల మైలేజ్ నుంచి అప్ టు ఇది 50 కిలోమీటర్ల మైలేజ్ దాకా ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ NS160 చాలా మంది ఫేవరెట్ వెహికల్. పర్ఫార్మెన్స్ కోసం ఈ వెహికల్ తీసుకుంటూ ఉంటారు. ఆఫ్ కోర్స్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటే మైలేజ్ తగ్గుతుంది. 40 kmpl మైలేజ్ లీస్ట్ అనమాట. 45 kmpl వరకు ఇస్తుంది అనమాట కొంచెం డీసెంట్గా రైడ్ చేస్తే. నెక్స్ట్ NS200 చాలా మంది ఫేవరెట్ వెహికల్. ఇది వచ్చేసరికి 36-37 kmpl మైలేజ్ లీస్ట్ అనమాట. కొంచెం డీసెంట్గా రైడ్ చేస్తే 43 kmpl వరకు వస్తుంది. నెక్స్ట్ TVS రోనిన్ ఇది 40 కిలోమీటర్ల మైలేజ్ లీస్ట్, 43 kmpl మైలేజ్ దాకా హైయెస్ట్ అయితే వస్తుంది అకార్డింగ్ టు రైడింగ్ స్టైల్. నెక్స్ట్ పల్సర్ NS400G ఇది వచ్చేసరికి 32 kmpl లీస్ట్ అనమాట. అండ్ బెటర్ అయితే 35 to 36 kmpl అయితే వస్తుంది. నెక్స్ట్ డొమినార్ 400 ఇది వచ్చేసరికి 30 kmpl మైలేజ్, కొంచెం వెయిట్గా ఉంటుంది అనమాట వెహికల్. అండ్ హైయెస్ట్ వచ్చేసరికి 35 kmpl వరకు మీరు పొందొచ్చు. నెక్స్ట్ టీవీఎస్ అపాచీ RTR 200cc వెహికల్, ఇది వచ్చేసరికి లీస్ట్ 30 kmpl, చాలా పర్ఫార్మెన్స్ అండ్ చాలా పవర్ఫుల్ ఉంటుంది. అండ్ హైయెస్ట్ వచ్చేసరికి 35 kmpl దాకా వస్తుంది అనమాట. నెక్స్ట్ TVS RR 310 ఇది 28 kmpl మైలేజ్ అయితే ఇస్తుంది. మీరు మరీ రఫ్ అండ్ టఫ్గా వాడతానంటే ఇంకా 26-27 కూడా వెళ్తుంది. హైయెస్ట్ వచ్చేసరికి 30 to 33 kmpl దాకా పొందొచ్చు. నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, అలాగే దీంట్లో మనకి హంటర్ 350, అలాగే మనకి మెటిఆర్ 350, గౌన్ క్లాసిక్, అలాగే ఇంకా ఇవన్నీ కూడా మనకి 350cc J సిరీస్ ప్లాట్ఫామ్ మీద రెడీ అయిన ఇంజన్స్. ఇవి లీస్ట్లో లీస్ట్ 33 kmpl మైలేజ్ అయితే ఇస్తాయి. హైయెస్ట్ వచ్చేసరికి 38 kmpl దాకా వస్తుంది. స్టాండర్డ్గా 35 అయితే వేసుకోవచ్చు. అండ్ దీంట్లో మెటీరియల్ వచ్చేసరికి హైవే కండిషన్లో రైడ్ చేస్తున్నాం కాబట్టి అప్ టు 40 kmpl దాకా పొందొచ్చు అనమాట. నెక్స్ట్ హోండా CB350 అండ్ ఆ వెహికల్స్, ఆ 350cc హోండా వెహికల్స్ అన్నీ కూడా అప్ టు 40 kmpl మైలేజ్ దాకా ఇస్తే లీస్ట్లో లీస్ట్ 35కి అయితే వస్తాయి అనమాట. బికాస్ ఆఫ్ కొంచెం రిఫైన్డ్ అండ్ స్మూత్ ఉంటాయి అండ్ ఫ్యూల్ ఎఫిషియెంట్ కాబట్టి. ఫ్రెండ్స్ చూసారు కదా, మైలేజ్కి సంబంధించి ప్రతి వెహికల్ యొక్క మైలేజ్ అయితే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో మీ వెహికల్ ఏంటి, అది ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తూ ఉంది, ఎప్పటి నుంచి వాడుతున్నారు దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా చూస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మంచి కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేస్తున్నారు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసి అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.